సార్ ఇప్పుడు కాంగ్రెస్లో పిసిసి ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ని నియమించారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అయితే ఇప్పుడు ఆయనని అంటే ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, మీరున్నారు, జగ్గారెడ్డి గారు ఉన్నారు, మధుయాష్కి గౌడ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ని ఎందుకు ఎన్నుకున్నారంటారు? అతనికి అవకాశం ఎందుకంటే నన్ను కూడా పోటీలు అన్నారు. నేనన్నా ఉమ్మడి రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఉండి నా పీరియడ్లో 50% వీకర్ సెక్షన్కు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే రాజీజీ వాంట్ సోషల్ జస్టిస్. జిల్లా అధ్యక్షులు 23 జిల్లాలు ఉంటే 50% 12 నుంచి 13 దాకా బీసీలకు ఎస్టీలకు కూడా ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే అవకాశం ఇచ్చిండో మహేష్ కుమార్ గౌడ్కు, ఆయన కూడా సోషల్ జస్టిస్గా ఎగ్జిక్యూట్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అనేది నా ఉద్దేశం. నేను అడగలే, నేనే మొదటి నుంచి మహేష్కి చెప్పిన. ఎందుకంటే ఎన్ఎస్ఏకి వెళ్ళి వచ్చిండు, యూత్ కాంగ్రెస్ ఉన్నాడు, మొన్నటి దానికా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, ఎక్స్పీరియన్స్ అయింది, అందరితోటి పరిచయాలు ఉన్నాయి. రాష్ట్ర మొత్తంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? అంతకుముందు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్. అందుగురించి నేను అతనికే మద్దతు ఇచ్చిన. ఇవాళ అయిండు సంతోషం. ఆయన కూడా సోషల్ జస్టిస్ ఎగ్జిక్యూటివ్ కావాలనే కోరుతున్నా. తెలంగాణ పదవులన్నీ ఆంధ్రోళ్ళకే అప్పచెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది, మీరు చూసారో లేదో. అది పేర్లతో సహా పదవులతో సహా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీనికి మీరేమంటారు? అంటే నిజంగా ఆంధ్రోళ్ళకే అప్పచెప్తున్నారు? గతంలో ఏం చేసినా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఈ ఎగ్జిక్యూటివ్లో మాత్రం తప్పనిసరిగా వీకర్ సెక్షన్కి ఉండాలి. బ్యాక్ రికార్డ్ ఎవరైనా అపాయింట్ చేస్తే వాట్ ఈజ్ ది బ్యాక్ బిహైండ్ రికార్డ్, ఆయన ఏమేమి పని చేసిండు, వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, ఇంకా పార్టీ బలపెడుతుంది. ఎవరు కొత్త వాళ్ళకి ఇస్తారు అనుకో, ఒక దినం తిరుగుతాడు, తర్వాత ఇంట్లో వండుకుంటాడు. కనుక ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మీద గురుతర బాధ్యత ఉన్నది. రాహుల్ గాంధీ గారు నమ్మి చేసి నాకు రాజీవ్ గాంధీ ఇచ్చిండు, నేను పూర్తి చేసిన. ఎందుకంటే ఎవరు కూడా నా పీరియడ్లో ఎవరు కూడా నన్ను కంప్లైంట్ చేయలే. నేను పిసిసి ఎలక్షన్ కూడా పెట్టిన, అందరికీ పిసిసి డెలిగేట్ చేసిన. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నాకు రాజీవ్ గాంధీ చెప్పిన హనుమంతరావు చేయమని తోలిచ్చిండు హెచ్కేలు, కానీ కాలే. అంత మాత్రాన నేను వెనుక పోను. ఈ పదవి ఉన్నా లేకపోయినా తిరుగుతూనే ఉంటారు. ప్రజల క్షేమమే. నేను రాజకీయాలు రావడం సంపాదించుకొని రాలే, ప్రజలకు మేలు చేయాలి, ప్రజా సర్వీస్ చేయాలని వచ్చిన. అదే ఇందిరాగాంధీ గారు కూడా ప్రాణాలు కొట్టుకున్నారు, రాజీవ్ గాంధీ కూడా కొట్టుకున్నా. కానీ నేను తప్పనిసరిగా పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తూనే ఉంటాను. ఎక్కడ అన్యాయం. గతంలో ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా లేదా? అదేవిధంగా ఏది హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపైతే అక్కడికి పోయినా లేదా? శిక్ష ఇప్పించిన కదా. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీల మీద అటుపోయింది. అంటే నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ. రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే న్యాయయాత్ర పెట్టుకో, అప్పటి నుంచి నాది కూడా ఒక న్యాయయాత్ర. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతా, వారికి సరి అయిన న్యాయం జరగడానికి పోరాడుతా. ఇప్పుడు అదేవిధంగా కీసర దాయర్లో ఇందిరాగాంధీ ఇచ్చింది 1981లో, ఏది 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు ఇస్తే ఇప్పుడు మళ్ళీ దొరల చేతికి పోయింది. రాహుల్ గాంధీ సాక్షాత్తు ఖమ్మం బహిరంగ ఇందిరాగాంధీది ఏసో జమీన్ వి వాపస్ లేని దాన్ని నేను ఇప్పిస్తే సంతోషపడతా. వాళ్ళ కుటుంబ సభ్యులు 120 మంది ఉన్నారు, అడక తింటున్నారు, పడుకునే తందుకు జగలేదు. మళ్ళీ ఒక్కొక్క వీళ్ళ 3 కోట్లకు అమ్ముతున్నారు. అంటే అటువంటిది మనం మాట్లాడితే పార్టీకి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా దానివల్ల ముఖ్యమంత్రి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకు ఇప్పుడు కులగన కూడా జరగాలంటే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ స్టేట్ సింబాలిక్ ఉండాలి. ఏది తెలంగాణ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని దేశం మొత్తంలో ఆయన కూడా మంచి పేరు వస్తుంది కదా. మేమైతే బీసీలో అడుగుతున్నాం, కానీ ఆయన ఒక అడుగు ముందుకు వేసిండు అనుకో, ఫైనల్గా పేరు ఆయనకే వస్తుంది కదా. అందుగురించి రేపు మహేష్ తోటి మాట్లాడినప్పుడు కానీ తప్పనిసరిగా ఏదైతే ఎగ్జిక్యూటివ్లో కూడా వీకర్ సెక్షన్ ఎక్కువ ఉండాలి. కులగన జరగడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఎంత తొందరగా మొదలు పెడితే 150 కోట్లు నువ్వు అసెంబ్లీలో శాంక్షన్ చేసినావు, కులగన చేస్తా అని అసెంబ్లీలో అష్యూరెన్స్ ఇచ్చినావు, కాబట్టి అది మొదలు పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇంకొక విమర్శ ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద, అంటే టీడీపీ వాళ్ళకే పోస్టులు అప్పచెప్తున్నారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు అంటే కాంగ్రెస్ని మరో టీడీపీ
అంటే తెలంగాణ టీడీపీ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనేసి విమర్శ వస్తుంది. అయితే దీంతో విశ్లేషకులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా అంటే కేసీఆర్కి అవకాశం దొరుకుతుంది ఒకవేళ ఆయన అన్న మాటే నిజమవుతుంది టీడీపీ కానీ ఇట్లా అయితే అని చెప్పేసి. గతంలో ఏం జరిగినా ఇప్పుడు కొత్త కార్యక్రమం కదా, చంద్రబాబు ఈడనే తిరుగుతూ అంటుండు, పవన్ కళ్యాణ్ ఈడనే తిరుగుతుండు, దాని మీద ఆయన కూడా ఇప్పుడు ఆలోచన చేస్తాడని నా ఉద్దేశం. గతంలో జరిగిన దాని మీద నేను కామెంట్ ఎందుకు చేసిన ఇక ముందు, ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళి వచ్చినాడు, మళ్ళీ టీడీపీ పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు ఒక పక్క తిరిగితే వాళ్ళకు ఉంటుంది కదా ఆశ, మళ్ళీ వీళ్ళు ఉంటారని ఏం గ్యారెంటీ. అందుగురించి ఇప్పుడే ఆయన కొంత శ్రద్ధ తీసుకొని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవడైతే జెనెటిక్స్ పనిచేసిండో వానికి ఆశ ఉంటుంది. టీడీపీకి వెళ్ళి గతంలో ఏం జరిగింది నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో తప్పనిసరిగా ఆయన కూడా ఈ చంద్రబాబు కాన్సన్ట్రేట్ కానీ పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేట్ కానీ దాని మీద కొంత ఆలోచన చేసి ఫర్దర్గా ఒరిజినల్ వాళ్ళకు అన్యాయంగా చూసుకుంటే పార్టీ నిలబడుతుంది. మళ్ళీ ఆయనకు ఇంకోసారి అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చాలామంది చేంజ్ అవుతున్నారు కదమ్మా. ఇంతకుముందు ఈ సిస్టమ్ లేకుంటే సచ్చే వరకు అదే పార్టీలు ఉంటుండ్రి. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది, ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు, వేవ్ లైన్లో నిలబడుతుంది. కనుక గతం గురించి చెప్పగానే ఇక ముందు నిన్నటి వరకు ఆలోచన ఆయనకి ఏమున్నదో చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు, తెలంగాణలో కూడా మేము అన్నాడు మీటింగ్ పెడుతున్నాడు, మెంబర్షిప్ అంటున్నాడు, కనుక కొంత అప్రమత్తంగా ఉంటాడు అనేది నా ఉద్దేశం. మీరు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంది, దాంట్లో మీరేమైనా ఆశిస్తున్నారా పదవి? చూడండి, ఇప్పుడు నిన్న బీసీ కమిషన్ అయింది, రైతుల అందులో బీసీ కమిషన్లో ఒరిజినల్గా కాంగ్రెస్ వాళ్ళని వేశారు, నిరంజన్ వేశారు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్. అదేవిధంగా మెంబర్స్ కూడా జయప్రకాష్ కానీ సురేందర్ కానీ ఇంకో ఇప్పుడు కొందరు ఒరిజినల్గా పనిచేసిన బీసీలతో పెట్టినారు. ఇక ముందు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక అయిపోయిన దాని మీద నేను కామెంట్ చేస్తే అది అయ్యేది కాదు, అది జీవో వెళ్ళింది, దాన్ని కంటిన్యూ. మిగతా పోస్టులన్నా ఎక్కువ సంఖ్యలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ ట్రాక్ రికార్డు చూసి వాళ్ళకి ఇవ్వమని కోరుతున్నాను. ఎవడైతే నిజంగా పనిచేసిండో వాళ్ళకి అది పాయింట్. అంటే మీకు కావాలని ఏమనుకోవట్లేదా ఈ పదవి కావాలని? నేను నేషనల్ లెవెల్లో నేను ఐఐఎంలో రిజర్వేషన్ చేసిన ఓబీసీ నేను ఏదైనా నాకున్న ఆలోచనగా నాకున్న పని కూడా నేషనల్ లెవెల్లో ఉపయోగపడతా. అందుగురించి ఇక్కడ మహేష్ ఉండడం బీసీకి ఇచ్చిండు, నాకు సంతోషం. నేను ఏదైనా ఉంటే నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అందరి సపోర్ట్ తీసుకోవడానికి నేను నేషనల్ లెవెల్లో పనిచేయాలి. నాకేం ఇట్లా కూడా తిరుగుతా, కానీ ఒకటి ఉంటే ఏ జిల్లాలకు పోతే రాహుల్ గాంధీని పిలిచి బహిరంగ సభలు పెట్టి చూడు సార్ ఇంత జనం నీ ఎంబడి ఉన్నారంటే ఆయన కూడా సంతోషపడతాడు కదా. నేను ఒక పనిచేసే వ్యక్తిని, నేను ఎప్పుడు కూడా ఖాళీ ఉండా. 10 ఏళ్లలో నాకేమన్నా పదవి ఉందా చెప్పండి? అయినా పనిచేస్తున్నా లేదా? అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా పెడుతున్నాను. ఎందుకంటే రాజీవ్ గాంధీ స్టేడియం పెట్టాలని ఆ రోజులలో క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ వస్తే సోనియా గాంధీ కల్పించిన కొట్లాడి ఆమె రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఉప్పల్లో పెట్టిన, కానీ స్టాచ్యూ లేదు, పేరు ఉన్నది. కనుక ఆ స్టాచ్యూ కూడా తయారు చేపిస్తున్నా. దానికి నాకు ఒకటే కోరిక, ఆల్మోస్ట్ అది తయారీ ఉంది. ఇంకొక 5-4-5 రోజులలో స్టాచ్యూ వస్తుంది. కానీ ఇనాగ్రేషన్ మాత్రం నాకు ఒకటే కోరిక లైఫ్లో. ఎందుకంటే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నేను పిసిసి ప్రెసిడెంటు, నేను ఆమె ఇచ్చిన యాషెస్ తీసుకొచ్చి గోదావరిలో కలిపిన అన్నాడు ఎన్జీఆర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. కనుక ఆమె నాకు ఆ యాషెస్ ఇచ్చింది కాబట్టి మళ్ళొకసారి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన పేరు ఉండాలి. యంగ్స్టర్స్, ఎందుకంటే ఏషియన్ గేమ్స్ ఆయన చేసిండు, యువకులకు ప్రోత్సహించింది కాబట్టి ఆ ప్రతి యువకుడు ప్రతి సోదరిమని ఈయన రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేసిండు, 18 ఏళ్ళ యువకులకు ఓటకు ఇచ్చిండు, ల్యాప్టాప్ తెచ్చిండు, ప్రతి ఒక్కరు ఆయన గుర్తుంటుంది లోపల. అరే రాజీవ్ తెలియాలి కదా, చాలా మందికి తెలియదు. కొన్ని రోజులు అయితే ఇట్లనే మనం ఉంటే మహాత్మా గాంధీ ఎవరు అనేటోళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికే అంబేద్కర్ను మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఆ గుర్తింపు గురించి అదొకటి. రెండోది, నేను కూడా
ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాస్తున్నా, నా లైఫ్ హిస్టరీ వచ్చే తరం వారికి తెలవాలి, వేరే ఉద్దేశం కాదు. హనుమంతరావు సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చి ఈ స్థాయికి ఎట్లొచ్చిండు, కష్టపడితే ప్రతి ఒక్కడు కూడా అవుతాడు, న్యాయంగా ఉంటే పేరుంటుంది అనేది వచ్చే తరం తెలియడానికి దానికి మీరా కుమార్ని పిలుస్తున్నా స్పీకర్ను. అది పుస్తకం రిలీజ్, ఇది నా లైఫ్. అది ఇదైతే ఆయనకు ఆల్రెడీ చెప్పిన, రేవంత్ చెప్పిన, బట్టికి కూడా చెప్పిన. అన్వీలింగ్ ది స్టాచ్యూ ఆఫ్ రాజీవ్ గాంధీ ఆమెనే రావాలి. ఆమె వచ్చేదానికి నేను స్టాచ్యూ అట్లనే పెడతా. అది మాత్రం ఎక్కడ పెట్టిస్తున్నారు విగ్రహాన్ని? అది పెట్టినాక, అది తయారైన ఫౌండేషన్ అయినాక ఆమెను రిక్వెస్ట్ చేస్తా. అందులో ముఖ్యమంత్రి, ఎందుకంటే ఏ నాయకురాలు రావాలన్నా ముఖ్యమంత్రి సమ్మతి లేని రారు కదా, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు తప్పనిసరిగా పెడితే. దానివల్ల ప్రతి మ్యాచ్కు రాజీవ్ గాంధీ గుర్తు వస్తుంది. రాజీవ్ గాంధీ ఏం సేవ చేసిండంటారు. రాజీవ్ గాంధీ విగ్రహం చూసిన తర్వాత గతంలో ఆయన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎట్లా తెచ్చిండు, 18 ఏళ్ళ యువకులకు ఎట్టించిండు, సాక్రిఫైస్ చేసిండు, ప్రాణాలు అర్పించిండు అని వచ్చే తరంకు తెరవడానికే ఆడ స్టాచ్యూ పెడుతున్నా. గతంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టిన, చదువుకుంటేనే భవిష్యత్తు అని. నాదంతా ఇదే. ఇప్పటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నేను పెట్టలే, పంజాగుట్టలో జై భీమ్ కార్యకర్త పెడితే 13 తెల్లారి కూలగొట్టారు. నేను అక్కడికి పోయి గొడవ చేస్తే నన్ను అరెస్ట్ చేసారు. తర్వాత నాకు ఒక జిద్దు మళ్ళీ ఆడ పెట్టాలి, అది కూడా ఇచ్చారు పర్మిషన్. కానీ ఆడ నాగేందర్ ఆయన స్టాచ్యూ ఇప్పటి కూడా మా స్టాచ్యూ గోషామై స్టేడియంలో పండుకున్నది. నిలబడ్డ 125 గంటలు అంబేద్కర్ నిలబడ్డాడు, కానీ పేదవాడు తెచ్చినటువంటి అంబేద్కర్ ఇంకా పండుకొని ఉన్నాడు. దాని మీద కూడా నాకు బాధ ఉన్నది. దాని మీద కూడా ముఖ్యమంత్రితో తప్పక మాట్లాడతా. అదేవిధంగా ఎస్సీ నాయకులు కూడా, అంత పెద్ద నాయకునికి అవమానం అయితే వాళ్ళు కూడా స్పందించాలండి. నేనేమంటున్నా, స్ఫూర్తి ఎవరు పనిచేస్తే వాళ్ళు చూస్తే ఆ స్ఫూర్తి ప్రతి ఒక్క యువకులలో వస్తే దేశం ముందుకు పోతుంది, దేశానికి లాభం అవుతుంది. కేవలం నేను, నా సమ్మలు, నా పిల్లలు అంటే ఎట్లా? దేశం గురించి కూడా సేవ చేయాలి కదా. అంతేందుకు ఇవాళ బంగ్లాదేశ్లో ఆర్మీలో పనిచేసిన పిల్లలకే ఉద్యోగం, వేరే కన్నాడు ఉద్యమం వచ్చిందా లేదా? ఆర్మీ పిల్లల మేము కూడా దేశం గురించి కొట్లాడతామని యుద్ధం వచ్చిందా లేదా? కనుక ఇక్కడ కూడా బీసీ కాన్సెప్ట్లో కులగన జరగాలనేది కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ లాభం అయింది. ఆయన ఏమంటుడు, 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, 90% అనగదొక్కుతున్నారు. దేశం 78 ఏళ్ళు అయినా దానికి ఎక్స్రే అన్నాడు. అంటే కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏ విధంగా బతుకుతున్నారు అనేది ఆయన ఉద్దేశం. దాన్ని సక్సెస్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం.